హాయ్ అందరికీ నమస్తే। ఈరోజు అయితే పెసరపప్పుతో చెక్కలు తయారు చేస్తున్నాను। ఈరోజు చూడొచ్చు మీరు, చాలా సింపుల్ ప్రాసెస్, ఇది చాలా ఈజీ। ఇవ్వండి, దీంట్లో తగినంత ఉప్పు వేసుకోవచ్చు మీరు। 1 లీటర్ వాటర్కి 1 కిలో బియ్యం పిండి అండి। ఇది కిలో బియ్యం పిండికి ఈ పెసరపప్పు అయితే 200 గ్రాముల సుమారు ఎత్తానండి। ఏంటి లీటర్ వాటర్కి కిలో బియ్యం పిండి, అదే కిలో బియ్యం పిండికి 200 గ్రాములు పెసరపప్పు వేసుకోవాలండి। అంటే నీళ్ళు మరీ మరిగేదాకా ఉండకుండా కొంచెం ముందే వేసుకుంటే పప్పు అనేది కొంచెం మెత్తగా అవుతుంది। మరి మెత్తగా అయ్యేదాకుంటే మరి మనం ఒత్తేటప్పుడు మొత్తం పగిలిపోద్దండి, మరి ముందు వేసుకోవద్దు పెసరపప్పు। ఇవ్వండి, దీనికి కావాల్సింది జీలకర్ర, ఒక 50 గ్రాముల సుమారు వేసిన జీలకర్ర నేను, కారం, ఈ కరివేపాకు। ఇదిగోండి, ఈ విధంగా అయితే మరగాలి నీళ్ళు అయితే, అంటే పిండి వేసుకోవచ్చు కారం, కాకపోతే నేను ముందే వేసిన। ఇది బియ్యం పిండి కిలో వాటర్కి, అదే లీటర్ వాటర్కి కిలో బియ్యం పిండి అండి। ఇదండి, ఇదిగోండి కరివేపాకు అండి। ఇది కొంచెం ఆయిల్ కొంచెం ఫ్రై చేసినాక తీసి దీంట్లో వేసుకోవాలి। ఇట్లా పచ్చిది అయితే పట్టుకోదండి, దీనికి ఊడిపోతుంది మనం నొక్కేటప్పుడు। కరివేపాకు ఇది వేపిన తర్వాత కరివేపాకు అయితే ఇట్లా నలపాలండి, చేత్తో నలిపితే కొద్దిగా చిన్నగా అవుతుంది, అప్పుడు పిండిలో కలిసిపోద్ది। నేను మర్చిపోయి కాకుండా కలిపేసేసిన, కలిపిన తర్వాత ఇక అట్లా కంటిన్యూ చేసినాం। ఈ పిండి అయితే ఈ విధంగా కలుపుకోవాలి, కొంచెం కాలుతుంది। ఈ కరివేపాకుని కట్ చేసి చిన్న కొంచెం కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు అండి। ఇవి ఇవన్నీ చెక్కలు అయితే పెసరపప్పుతో చెక్కలు రోజు కావద్దు అనమాట, మీకు ఇంత గట్టిగా ఉండాలి, ఇట్లా పిసికితే ముందు వచ్చేటట్టు ఉండాలి, చూసారా? ఇట్లా పలసగా చేద్దాం, పలసగా చేస్తే మళ్ళీ మనకు నొక్కేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది, రాదన్నట్టు। ఇవ్వండి, ఈ విధంగా ఉండాలి। ఇవ్వండి, ఫైనల్గా అయితే ఇట్లా చేసుకోవాలి, పాములు అనేవి రోల్స్ లాగా చేసుకుని ఇట్లా కటింగ్ చేసుకోవాలి। ఒకటే లైన్ కట్ చేసి ఈ విధంగా అండి, ఇదండి ఈ విధంగా ఒక చాకు తీసుకొని ఒకటే సైజు వచ్చేటట్టు కట్ చేసుకోవాలండి। ఈ విధంగా కొంచెం ఎక్కువ తక్కువైనా ఏం కదండి, ఇది కాకపోతే మనం వచ్చేది పూరి మిషనే కాబట్టి సరిపోతుంది। ఇదిగోండి పూరి మిషన్ అయితే ఇది, అంటే ఇది చిన్నగా ఉన్నాయి కాబట్టి 3 పెట్టచ్చు, 2 పెట్టచ్చు,
కొంచెం పెద్దగా ఉంటే ఒకటి కూడా పెట్టొచ్చండి. ఇవి ఈ విధంగా పెసరపప్పు చూసారు, అవి మరీ ఎక్కువ ఉడికితే ఇవి వచ్చేప్పుడు మొత్తం దానికి అతుక్కుపోతాయి. కాకపోతే కొద్ది తక్కువ ఉడికించను మనం, అంటే ముందే వేసుకోలేదు కాబట్టి. నీళ్ళ దగ్గరకు వచ్చినాక వేసిన చూడవచ్చు, ఒకసారి చూడండి ఎట్లా వస్తాయి. ఈ విధంగా అండి ఇవి. చూసారా పెసరపప్పు ఇది ఎక్కడ నలగట్లేదు, కాదు ఎక్కువ ఉడకలేదు కాబట్టి. ఎక్కువ ఉడికితే మళ్ళీ పప్పు అయిపోతుంది. ఈ విధంగా కవర్ చూడండి. ఐడియా ఎట్లా అంటే కవర్ ఇది మంచిగా ఒక్కొక్కటి తీసే పని లేకుండా చేతికి అతుక్కు రాకుండా ఇట్లా తీసేటట్టు పెట్టేటట్టుంటే కవర్తో ఎటు దులిపేయచ్చు సింపుల్గా. మీకు చిన్న ట్రిక్ ఇది అనమాట, బాగుంది. ఈ విధంగా అంటే చేసేది. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇదిగోండి ఈ విధంగా పప్పు చూడండి ఎట్లా అందంగా కనపడుతుందో పైన, చూసారా పెసరపప్పు చెక్కలు. ఈ వేడి సరిపోదండి, కొంచెం ఇంకా రావాలి వేడి. నూనె అయితే ఇంకా కాగాలి. ఇవ్వండి ఆయిల్ అయితే ఈ విధంగా కాగాలండి. ఎట్లా కాగాలి బాగా ఎక్కువ. ఇక చూడండి, ఒకసారి చూపిస్తా. అట్లా వేయగానే పొంగి పైకి రావాలి. ఇవన్నీ ఈ విధంగా అయితే ఆయిల్గా అయితే మీకు చాలా గుల్లగా వస్తాయి అన్నమాట. ఇక చెక్కలు అనేవి గుల్లగా వస్తాయి. ఇదండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. ఇవ్వండి ఫైనల్గా అయితే అయిపోయినాయి, ఫ్రై అయిపోయింది చూడండి మొత్తం. చూడండి చూసారా ఇంత ఈ విధంగా రావాలండి. ఈ కలర్ అనే విధంగా వస్తే ఫ్రై అయినట్టు.